తెలంగాణ రాష్ట్రంలో రోజు రోజుకు ఊహించని రీతిలో ఊహించని మలుపులైతే తిరుగుతుంది ఫోన్ ట్యాపింగ్ కేసు. ఈ ట్యాపింగ్ వ్యవహారం కేవలం రాష్ట్ర స్థాయిలోనే కాదు, ఏకంగా నియోజకవర్గ స్థాయిలో కూడా పాకినట్లు తెలుస్తుంది. తాజాగా ఈ అంశంలో మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ పేరు తెరపైకి రావడం కూడా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. గత ప్రభుత్వంలో బాల్క సుమన్ చెన్నూరు ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆ సమయంలో తన నియోజకవర్గంలో ఆయనకు అత్యంత సన్నిహితంగా ఉన్న ఇద్దరు మైనార్టీ నేతలను తాజాగా ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అయితే విచారించడం చర్చనీయాంశంగా మారింది. నియోజకవర్గంలోని రామకృష్ణపూర్ కు చెందిన అబ్దుల్ అజీజ్, మందమరికి చెందిన మొహమ్మద్ మోజిద్లను 2 రోజుల క్రితం దర్యాప్తు అధికారులు విచారించారు. మరోవైపు కేంద్ర మంత్రి బండి సంజయ్ సన్నిహితులు సిబ్బంది ఫోన్లను సైతం గత ప్రభుత్వం ట్యాప్ చేసినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. దీంతో వారికి నోటీసులు పంపి వాంగ్మూలం తీసుకోబోతున్నట్లు కూడా తెలుస్తుంది. ఈ యొక్క కేసులో కీలకంగా ఉన్న ఎస్ఐబి ప్రభాకర్ రావు సిట్టు దర్యాప్తునకు సహకరించడం లేదని తెలుస్తుంది. తనకున్న లీగల్ నాలెడ్జ్ తో దర్యాప్తు అధికారులని ఎదురు ప్రశ్నలు వేస్తూ కీలక ప్రశ్నలను దాటివేస్తున్నట్లు సిట్ అధికారులు అయితే చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభాకర్ రావును చెక్ పెట్టేందుకు సిట్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ప్రభాకర్ రావును పోలీసు కస్టడియల్ విచారణకు అనుమతి ఇవ్వాలి అని సుప్రీంకోర్టు ఆశ్రయించబోతున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ప్రభాకర్ రావును అరెస్టు చేయవద్దు అని సుప్రీంకోర్టు నుంచి ఆదేశాలు ఉన్నాయి. ఈ ఆసరాగా చేసుకొని ప్రభాకర్ రావు విచారణకు సహకరించడం లేదని, అందువల్ల ఆయనకు కల్పించిన రిలీఫ్ ని కూడా రద్దు చేయాలి అని ఇవాళ సుప్రీంకోర్టును కోరే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఇవాళ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో సిట్ ముందు హాజరై వాంగ్మూలం ఇచ్చిన గోన ప్రకాష్ ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంతా మాజీ సీఎం కేసీఆర్ కనుసన్నల్లోనే ఆయనకు తెలిసే జరిగింది అని ఆరోపించారు. దేశ చరిత్రలో ఎక్కడ లేని విధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడింది అని, కవిత ఫోన్ ను కేటీఆర్ సంతోష్ రావు ట్యాప్ చేయించారని షాకింగ్ కామెంట్స్ చేశారు.